హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి విత్ గ్రేట్ ఎఫర్ట్. ఈ స్ట్రక్చర్ని మనం ఎప్పుడు వాడతాము? విత్ గ్రేట్ ఎఫర్ట్ అనే మీనింగు నేను ఎంతో కష్టపడి వచ్చాను, నేను చాలా కష్టపడి రాశాను, నేను ఎంతో కష్టపడి అతనితో మాట్లాడాను, ఇలాంటివి. చాలా కష్టపడ్డాను, ఎంతో కష్టపడి, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం విత్ గ్రేట్ ఎఫర్ట్ అనే స్ట్రక్చర్ని వాడతాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కేమ్ టు అమెరికా విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను ఎంతో కష్టపడి అమెరికా వచ్చాను. ఐ కేమ్ టు అమెరికా విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను ఎంతో కష్టపడి అమెరికా వచ్చాను. ఐ కాట్ హిమ్ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను ఎంతో కష్టపడి అతన్ని పట్టుకున్నాను. ఐ కాట్ హిమ్ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను ఎంతో కష్టపడి అతన్ని పట్టుకున్నాను. హీ హ్యాజ్ డన్ విత్ గ్రేట్ ఎఫర్ట్. అతను ఎంతో కష్టపడి చేశాడు. హీ హ్యాజ్ డన్ విత్ గ్రేట్ ఎఫర్ట్. అతను ఎంతో కష్టపడి చేశాడు. షీ హ్యాజ్ మేడ్ బిర్యానీ విత్ గ్రేట్ ఎఫర్ట్. ఆమె ఎంతో కష్టపడి బిర్యానీ చేసింది. షీ హ్యాజ్ మేడ్ బిర్యానీ విత్ గ్రేట్ ఎఫర్ట్. ఆమె ఎంతో కష్టపడి బిర్యానీ చేసింది. దే బ్రాట్ విత్ గ్రేట్ ఎఫర్ట్. వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చారు. దే బ్రాట్ విత్ గ్రేట్ ఎఫర్ట్. వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చారు. హీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వర్క్ విత్ గ్రేట్ ఎఫర్ట్. అతను ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశాడు. హీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వర్క్ విత్ గ్రేట్ ఎఫర్ట్. అతను ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశాడు. ఐ బాట్ మై బైక్ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను ఎంతో కష్టపడి నా బైక్ కొన్నాను. ఐ బాట్ మై బైక్ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను ఎంతో కష్టపడి నా బైక్ కొన్నాను. మై సిస్టర్ స్టాప్డ్ మీ విత్ గ్రేట్ ఎఫర్ట్. మా చెల్లి చాలా కష్టపడి నన్ను ఆపింది. మై సిస్టర్ స్టాప్డ్ మీ విత్ గ్రేట్ ఎఫర్ట్. మా చెల్లి చాలా కష్టపడి నన్ను ఆపింది. ఐ మేడ్ హర్ లాఫ్ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను చాలా కష్టపడి ఆమెను నవ్వించాను. ఐ మేడ్ హర్ లాఫ్ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను చాలా కష్టపడి ఆమెను నవ్వించాను. ఐ హ్యావ్ రిటెన్ ద స్టోరీ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను చాలా కష్టపడి కథ రాసుకున్నాను. ఐ హ్యావ్ రిటెన్ ద స్టోరీ విత్ గ్రేట్ ఎఫర్ట్. నేను చాలా కష్టపడి కథ రాసుకున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.